అందరికీ నమస్కారం. రైతన్నలందరికీ పంట పెట్టుబడి తగ్గించుకునే విధంగా ఈ రోజు మేము జీవామృతం తయారు చేస్తున్నాం. 1 ఎకరం పంటకు జీవామృతం ఉపయోగించడానికి కావలసినవి: ఒక 200 లీటర్ల డ్రమ్ము లేదా ట్యాంకు, 2 కేజీల శనగపిండి లేదా ద్విదళ బీజానికి చెందిన గింజల పిండి, 2 కేజీల బెల్లం, 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రం, 10 కేజీల దేశీయ ఆవు పేడ, పిడికెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టి. వీటన్నిటిని తీసుకొని ఈ 200 లీటర్ల డ్రమ్ములో 170 లీటర్ల నీళ్లు పోసుకొని ముందుగా తీసుకున్నటువంటి 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం, పుట్టమట్టిని డ్రమ్ములో కలుపుకోవాలి. శనగపిండి ఉండలుగా తయారైతుంది కాబట్టి ముందుగా నీటిలో కలుపుకొని డ్రమ్ములో కలుపుకుంటే మంచిది. వీటన్నిటిని కలిపిన తర్వాత 3 రోజుల వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అడుగు వరకు అందే విధంగా ఒక కర్రతో గడియారం దిశలో నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. ఈ జీవామృతాన్ని నీడలో ఉంచుకొని కర్రతో తిప్పుడు పూర్తవగానే ప్రతిసారి గోనసంచి బసతో కప్పుకుంటే మంచిది. 3 లేదా 4 రోజుల తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా పంటకి ఇవ్వడం లేదా స్ప్రే చేసుకున్నా మంచిగా పనిచేస్తుంది. ఈ జీవామృతాన్ని పంటకివ్వడం వలన భూమిలో సూక్ష్మ జీవులు, వానపాములు పెరిగి భూమి లూజుగా మారి పంట దిగుబడి పెరుగుతుంది. ఈ చిన్న ప్రయత్నం చేయడం వలన పంట తక్కువ వచ్చినప్పటికీ ప్రకృతిని, మన ఆరోగ్యాలని కాపాడుకున్నోళ్ళం అవుతాం. కాబట్టి ఈ సమాచారాన్ని రైతన్నలకు షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.